పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 46వ అధ్యాయం చదువుకున్నాం. బేలు కూలుచున్నది, నేబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతల సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను శంకన పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవనికి నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మొండిగా పోయేవారును వెండి తూచివారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుచురు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేనే దేవుడను, నన్ను పోలి ఉన్నవాడెవడునూ లేడు. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటన్నిటినీ తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేనే యోచించిన కార్యమును నెరవేర్చి వారిని పిలుచుచున్నాను. నేనే చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించి ఉన్నాను. ఇశ్రాయేలునకు నా మహిమ అనుగ్రహించుచున్నాను. ఇంతటితో యెషయా గ్రంథం 46వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యెషయా గ్రంథం 47వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.